గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనంటి ప్రాముఖ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి అంశంలోనూ అన్ని రకాలుగా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయం కూడా వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఇంత చేస్తుంటే తెలుగుదేశం పార్టీ బీసీలను వైఎస్ఆర్సీపీ మోసం చేస్తుందని కొన్ని ఆరోపణలు చేస్తుంది. అసలు బీసీలను ముందు పెట్టింది ఇన్ని సంవత్సరాల్లో కేవలం వైఎస్ఆర్సీపీ అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయినా సరే ఆరోపణలు ఎలా మోసం చేసింది ఎవరు? తెలుగుదేశం కదా. చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎప్పుడైనా నిజం మాట్లాడతారా? తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అయినా, జిల్లా స్థాయి అయినా, రాష్ట్ర స్థాయి అయినా ఆ చంద్రబాబు నాయుడు పలుకులు ఉంటాయి కదా, అబద్ధ పలుకులు మాట్లాడతారు. బీసీలకు అన్యాయం చేసింది తెలుగుదేశం అని ప్రూవ్ చేయడానికి 100 సాక్ష్యాలు ఉన్నాయి. పర్టికులర్గా ఎవరినైనా డిబేట్కి రమ్మానండి. అంటే బీసీలను కేవలం కులవృత్తులతో ఉంచేసి కూలీలుగా చూడాలి, బానిసలుగా వాడాలి అనేటువంటి ఒక తత్వం చంద్రబాబు నాయుడుది. అంటే ఆ రోజు ఆశయంతో పుట్టిన తెలుగుదేశం ఈ ఆశపరుల వల్ల క్లోజ్ అయింది కదా. సరే, ఒక మోసం, కొంచెం మోసంతో ఒకసారి గెలిచాడు, 2 సార్లు గెలిచాడు. ఇవాళ ఈ మోసాన్ని బీసీలు అందరూ తెలుసుకున్నారు కాబట్టే మా కాన్సెప్ట్ ఏమిటి? పెత్తందారులు పక్కన, కాకా పార్టీ ఓ పక్కన, లేకపోతే ఆశయం లేని ఆశపరులు అందరూ ఒక పక్కన. ఆశయం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయం ఉంది కాబట్టే తన సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళిపోతున్నా కూడా అక్కడ బీసీని ప్రమోట్ చేశాడు. పార్లమెంట్లో బీసీలు పంపిస్తున్నాడు, శాసనసభలకు బీసీలు పంపిస్తున్నాడు, శాసన మండలికి బీసీలు పంపిస్తున్నాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఈ 4 నా కులాలు అంటున్నాడు. ఈ 4 నా కులాలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ పోలిక, వీళ్ళ మాటలా ఏదో కొహనా పలుకులు అంటే మా మాట నమ్ముతారని. ఆల్రెడీ బాబు మీ మాటలు విని 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 వాసన వచ్చేసింది. ఆ వాసన ఎత్తడానికే మేము వచ్చాం. అంటే రాజ్యాధికారం అవసరం ఉందో దానికోసం తూర్పుగోదావరి జిల్లా చరిత్ర తీసుకో. తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో రాజ్యసభకు ఒక సెట్టుబెల్లి వెళ్తాడని ఎప్పుడైనా అనుకున్నాడా? ఒక గౌడ పార్లమెంట్కి వెళ్తాడని ఎప్పుడైనా అనుకున్నాడా? ఇవాళ 2 సెట్టుబెల్లికి పార్లమెంట్ సీట్లు ఇచ్చాడే, 2 శాసన మండలికి వెళ్ళారే, 3కి శాసనసభ సభ్యత్వం ఇచ్చాడే. ఎందుకు ఇచ్చాడు? ఇంకా కులాలు ఉన్నాయి, ఇస్తున్నాం. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు అక్కడ చూడు, అన్ని ఓవరాల్గా వస్తే మాకు సాటి ఎవరు రారు. అంటే బీసీ కులగణన ఇంత గొప్ప సబ్జెక్టు, బీసీల యొక్క మనోవేదన జరగలేదు, ఇవాళ జరిగింది. నువ్వేమన్నావు? చేయలేమన్నావు. ఓ 4 రోజులు మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చావు, 10 ప్రశ్నలు వేయించావు. ఇప్పుడు కులగణన చేయటం ఏంటిది? అసలు అతనికి ఏమీ అర్థం ఉంది? ఆశపరుడు కాసుల కోసం పనిచేస్తున్నాడు. అతను నమ్ముకున్న కేడర్ ఏం చెప్పుకుంటుందో ఒకసారి వింటే, ఆయన నమ్ముకుని పాపం కొంతమంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి? తెలుగుదేశం వాళ్ళు చేసే చిత్రహింసలకి వాళ్ళే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొన్ని చిత్రహింసలు చేస్తున్నారు, ఇక్కడిక్కడ చూస్తున్నాం. ఓ ఫ్లెక్స్ ఎడతా, ఆయన ఫ్లెక్స్ ఎడతాడు, ఫ్లెక్సుల పోటీ. ప్రజలకు పనిచేయడానికి పోటీ కాదు, ఫ్లెక్సుల పోటీకే పనికొస్తారు తప్ప ప్రజల పనికి పోటీ రారని. ఇక ఒకటి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు ఏమిటంటే, ఇక్కడ 41 ఏళ్ల చరిత్రలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో 0 అయింది. ఈ చంద్రబాబు నాయుడు చెప్పింది తన మరిచిపోయి జనం మర్చిపోయాడు అనేటువంటి ఒక భావనలో ఉంటాడు. తాను మర్చిపోతాడు, జనం ఇది గుర్తుపెట్టుకోండి అంటూ ఉంటాడు కదా. అది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇతనికి ఆల్జీమర్ అనేది ఒక వ్యాధి ఆ కుటుంబంలో ఉంది. రామూర్తి నాయుడు గారికి అదే అంటించేసి లోపల పెట్టేశాడు. ఈ ఆల్జీమర్ రేపొద్దున్న ఈ ప్రజలు కూడా ఈ పార్టీని ఆల్జీమర్ బాబుతో మనకు పనేంటరానైనా ఆల్జీరో చేసేద్దామని రాజ్యసభలో మొదలైంది. రాష్ట్రంలో కూడా 000 తెలుగుదేశం 000 తెలుగుదేశం అవుద్దని. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు, వై నాట్ 175 చేసి చూపించాడు. ఎక్కడ? రాజ్యసభలో. ఎలా? నీకు 25 మంది తక్కువ వస్తే ఎవరో వచ్చేస్తారట, రాజ్యసభ పెట్టేస్తారట. ఎక్కడి నుంచి వచ్చేస్తారు? అంటే అందరూ డబ్బులు లొంగిపోతారా? అంటే బీసీఎస్సీని కొనేద్దాం అనుకున్నావా? నీ వల్ల అవుద్దా? వాళ్ళు చైతన్యవంతులయ్యారు. ఆ చైతన్యం ముందు నీవు నల్లిఫై అయిపోయి 0 పార్టీగా తెలుగుదేశం, ఆశపరులందరూ ఒక పక్క ఉంటే, ఆశయం ఉన్న నాయకుడు ఒక పక్క ఉంటే, ఆశయం ఉన్న నాయకుడి వల్లే ప్రజలకు మంచి జరుగుతుందని 4.5 సంవత్సర కాలంలో అనుభవించినటువంటి ప్రజలు, ఆశయం ఉన్న నాయకుడి వల్లే మంచి జరుగుతుందని 4 సంవత్సరాలు 8 మాసాలు అనుభవించిన ప్రజలు ఈ ఆశపరుల్ని
అత్యాశపరుల్ని ఆశపరులు కాసుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని చూస్తున్నారు. ఒక్కసారి ఖచ్చితంగా వీళ్ళందరినీ జీరో చేస్తారు. బీసీలను బ్యాక్వర్డ్ క్లాస్గా కాకుండా బ్యాక్ బోన్ క్లాస్గా అభివర్ణించింది కేవలం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నట్టే అన్ని రకాలుగా వాళ్ళ అభివృద్ధికి తోడ్పడ్డారని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.